హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలు ఇష్టంగా తినే విధంగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా టేస్టీగా ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలా మనం వెజిటబుల్స్ని తీసుకోవాలి. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే క్యాబేజ్ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ షేప్లోనే కాకుండా మీకు నచ్చిన షేప్లో ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. వెల్లుల్లిని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి తీసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఈ విధంగా ఎగ్స్ని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోనే మనం ఎగ్ మిక్స్ చేసుకున్నాం కదా, అది మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసిన వెంటనే కదపకుండా 10 సెకండ్స్ పాటు వదిలేసి ఆ తర్వాత ఇలా కలుపుకుంటూ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. చూసారా, ఇక్కడ చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని ఆయిల్లో ముందుగా ఫ్రై చేసుకోవడం వలన మనకు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి 10 సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, అలాగే క్యాబేజ్ కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా హై ఫ్లేమ్లో 1/2 మినిట్ వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే బాగా చల్లారి ఈ విధంగా పొడి పొడిగా చేసుకున్న రైస్ని, అలాగే మనం ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, దానిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని కూడా వేసుకోవాలి. ఒకవేళ అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకున్న అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈరోజు ప్రిపేర్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్లయితే చివరిగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.